నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఆ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సహజం. ఏదైతే విమర్శ చేస్తున్న ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షం కూడా ఏదో ఒక రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళపైన విమర్శలు చేయడం సహజం. సో ఒకరిపైన ఒకరు చేసుకుంటారు విమర్శలు అనేవి. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం ఒక విషయం పైన తప్పు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షం విమర్శించింది. అదే తప్పును అప్పటి ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తప్పు చేస్తున్నారు. అంటే అదే తప్పు, అది తప్పని చెప్పి వాళ్ళే చెప్తారు, ఆ విషయంలో తప్పు చేసిందని చెప్పేసి ఎత్తి చూపుతారు. మళ్ళీ వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అదే తప్పు వీళ్ళు చేస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి. ఒకే విషయంలో నేను చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో తప్పు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ఎత్తి చూపింది. అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ ఉంది కొన్ని విషయాల్లో. ఇంతకీ ఏ తప్పు పైన మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో నిన్న విస్తరణ చేసింది. మూడోసారి విస్తరణ. మొదటిసారి అయిపోయింది, రెండోసారికి ముగ్గురికి అవకాశం ఇచ్చింది. అయితే మూడోసారి కేబినెట్ విస్తరణలో 3 ఖాళీలు ఉంటే ఒక ఖాళీ పూర్తి చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనుకోవచ్చు, అజారుద్దీన్కి నిన్న కేబినెట్లో చోటు ఇచ్చింది తెలంగాణ సర్కార్. అజారుద్దీన్ అంటే ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడానికి అర్హుడా కాదా అనే విషయాన్ని మాట్లాడుకుంటే, నాతో పాటుగా చాలామంది కూడా అభిప్రాయం ఏంటంటే తెలంగాణ క్యాబినెట్లో అజారుద్దీన్ మంత్రిగా ఉండడానికి ఎట్టి పరిస్థితిలో అర్హుడు కాదు. రైట్. నాతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కావచ్చు, కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే. సో కాంగ్రెస్ నాయకులు బయటపడరు, చెప్పరు. ఎందుకంటే చెప్తే పార్టీ క్రమశిక్షణ కింద వారిని తీసేయడము, లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. సో ఎవరు కూడా దాని గురించి రెస్పాండ్ అవ్వరు. అజారుద్దీన్ అనే వ్యక్తి తెలంగాణకు ఏం సంబంధం అంటే, తెలంగాణ క్యాబినెట్లో తెలంగాణకి ఆయనకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ చెందిన వ్యక్తి, హైదరాబాద్ చెందిన వ్యక్తి కాబట్టి అవసరం ఉంటుంది. క్యాబినెట్లో అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఒకవేళ కనుక మైనార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు ఇవ్వాలంటే చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పార్టీని పట్టుకున్నటువంటి మైనార్టీ నాయకులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఉద్యమం చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మైనార్టీ నాయకులు ఎన్నో కేసులు పెట్టుకొని ఇబ్బంది పడేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సో వారిని కాదని అజారుద్దీన్కి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా తప్పిదమని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఒకవేళ కనుక ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసమే అయితే మాత్రం ఇది చాలా మైనస్ అయ్యే అవకాశం ఉన్నాయి పార్టీకి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంలో ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించుకోవాలి. అజారుద్దీన్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? ధర్నాలు దిగాడా? ఎప్పుడైనా ధర్నా కూర్చున్నాడా? ఏదైనా మిలియన్ మార్చ్లో పాల్గొన్నాడా? లేదా ఏదైనా ఆయన పైన కేసులు పడ్డాయా తెలంగాణ ఉద్యమంలో?
అంటే శూన్యం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎప్పుడు చేయలేదు, ధర్నాలో ఎప్పుడు కూర్చోలేదు, ఏ రాష్ట్రాలకు చేయలేదు, ఎలాంటి మిలియన్ మార్చ్లో కూడా ఆయన రాలేదు. తెలంగాణ ఉద్యమానికి అజారుద్దీన్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అజారుద్దీన్ అనే ఇప్పుడున్నటువంటి మినిస్టర్, కేబినెట్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి అజారుద్దీన్ అప్పుడు ఆయనే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ అనే పార్లమెంట్ సెగ్మెంట్ నుండి ఆయన ఎంపీగా ఉన్నాడు. సో అప్పుడు మొత్తం కూడా అక్కడే ఉండడం జరిగింది. ఆయన తెలంగాణ ఉద్యమానికి అజారుద్దీన్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రావడం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతోమంది మైనారిటీ నాయకులు పోరాడారు, దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో తమ గుర్తింపు కోసం చాలామంది మైనారిటీ నాయకులు పాకులాడుతున్నారు. అలాంటి వారిని కాదని చెప్పేసి అజారుద్దీన్కి ఇవ్వడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. గతంలో ఇదే తప్పు బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి మంత్రి ఇచ్చింది, అదేవిధంగా వేరే పార్టీ నుండి జంప్ అయిన వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చింది. అంటే పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకులకు కాకుండా, సీనియర్లకు కాకుండా కాంగ్రెస్ నుండి కావచ్చు లేదా ఇతర పార్టీ నుండి జంప్ అయి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రికి అవకాశం ఇచ్చింది. సో అప్పుడు వాళ్ళు కూడా తప్పు చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పు ఉందో, తెలంగాణ ద్రోహులకు మీరు మంత్రి ఇచ్చారని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది బీఆర్ఎస్ పార్టీ పైన. తెలంగాణ వద్దనుల కోసం పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి అప్పచెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉద్యమం చేయని వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి కేటాయించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు గాక, కానీ ఆయన ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నాడు? కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఎప్పుడు పాల్గొన్నాడు? పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం ఎలాంటి సేవలు అందించాడు అజారుద్దీన్? తెలంగాణలో నేను చెప్తుంది. అజారుద్దీన్ని తీసుకోవడం వల్ల ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో కమ్యూనికేషన్ విషయంలో అది కాంగ్రెస్ పార్టీకి లోకల్గా ఉపయోగపడుతుంది కావచ్చు. అజారుద్దీన్కి మంత్రి ఇవ్వడం వల్ల అధిష్టానంతో కమ్యూనికేషన్ పెరుగుతుంది కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్కి, కాంగ్రెస్ పార్టీకి. కానీ తెలంగాణకు ఆవగించేంత అవసరం లేనటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైన నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. మీరు గతంలో చాలా మందికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఆ మంత్రి పదవిని ఇచ్చినప్పుడు నేను కూడా చాలా హర్షించిన. ఎందుకంటే పార్టీని పట్టుకున్న వాళ్లకు అధికారం ఉన్నా లేకపోయినా ఎవరైతే జెండా మోసిరో వాళ్ళందరూ కూడా మీరు మంత్రి పదవి ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ అయితేనేమి, అడ్లు లక్ష్మణ్ కుమార్ అయితేనేమి, సో ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం మేము కూడా. అరే కరెక్ట్, వాళ్ళు ఎందుకంటే పార్టీని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఇవ్వడానికి వాళ్ళ అర్హులే అని చెప్పేసి అనుకున్నాం. కానీ అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగైతే అనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక ఇది జూబ్లీస్ ఎలక్షన్ కోసం అయితే మాత్రం చాలా అంటే చాలా పార్టీకి నష్టం చేకూరే అవకాశం అయితే లేకపోలేదు పార్టీకి. షబ్బీర్ అలీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, వయసు రీత్యా చాలా పెద్ద మనిషి ఆయనే. ఇప్పుడున్నటువంటి చాలామంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన సలహాలు సూచనలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. షబ్బీర్ అలీ లాంటి వాళ్ళకి ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన ప్రజాసేవ చేయడానికి
చాలా ఉపయోగపడేది పార్టీకి. సో మొన్న ఎలక్షన్లో షబ్బీర్ అలీ ఓడిపోయి ఉండొచ్చు గాక, ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల తెలంగాణ క్యాబినెట్కి ఒక అందం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఆయన వయసు రీత్యా పెద్ద అదేవిధంగా ఆయన వృత్తిరీత్యా ఏదైతే ఇంత అనుభవం ఉందో దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉండే. షబ్బీర్ అలీ లాంటి మైనార్టీ నాయకులకు కాకుండా ఆవగింజంత అవసరం లేనటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. ఇది నేను చెప్తున్నటువంటి ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో అది తెలంగాణలో చాలా మంది యొక్క అభిప్రాయం ఇదే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు, చాలా మంది మైనార్టీ నాయకులు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిప్రాయం కూడా ఇదే. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ నాయకులు గుర్తింపు కోసం ఇప్పటికి కూడా పాకులాడుతున్నారు. పాపం ఎన్నో సేవలు అందించారు. ఒకవేళ మైనార్టీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీరు షబ్బీర్ అలీకి ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఓడిపోయినప్పటికి కూడా. లేదా ఇంకా చాలా మంది ఉన్నారు మైనార్టీ నాయకులు, లోకల్లో ఉన్నటువంటి పట్టు ఉన్న వాళ్ళు. ఒకసారి ఎంపీగా గెలిచిండు, అది కూడా ఉత్తరప్రదేశ్ నుండి. అసలు ఇక్కడ మన తెలంగాణలో ఎప్పుడు కూడా ఆయన గెలవలేదు. ఒకసారి పోటీ చేసిండు, మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో ఓడిపోయాడు. సో ఈ మాత్రం దానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తెలంగాణ క్యాబినెట్లో చోటు ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు అన్నది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు అందరి అభిప్రాయం కూడా మనం చెప్పడం జరిగింది. సో చూద్దాం, ఒకవేళ అజారుద్దీన్ కనుక జూబ్లీస్ ఎలక్షన్ కోసము ఇచ్చినట్టయితే మాత్రం చాలా తప్పు నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. అది వాళ్ళకే మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది తీసుకోవడం వల్ల ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళతో కమ్యూనికేషన్ పెరుగుతుంది కావచ్చు, కానీ ఆవగింజంత పని కూడా ఇక్కడ కాదు తెలంగాణ ప్రజలకైతే. షబ్బీర్ అలీ లేదా ఇంకా మైనార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుండదు అనేది నా ఉద్దేశం. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. అందులో సీనియర్లకు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమందికి ఉద్యమం చేసిన వాళ్ళకి ఇచ్చారు, కొంతమంది పార్టీలో నుండి జంప్ అయిన వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలా మందికి కూడా ఉద్యమం చేసిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వాళ్ళకే మంత్రి ఇచ్చారు. కానీ ఇక్కడ అజారుద్దీన్కి మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడానికి కానీ ఎలాంటి ఆవగింజంతా కూడా పని చేయలేదు అని నా ఉద్దేశం. సో చూద్దాం మరి ఏమవుతుందో. అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల పార్టీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దీనివల్ల తర్వాత అయ్యో అతిపెద్ద తప్పు చేశామని చెప్పేసి తర్వాత ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుంది అనేది మనం కొన్ని రోజులు వేచి చూడాలి.